ప్రతి హెర్నియా సర్జరీలో కూడా మనం మెష్ అని ఒక మస్కిటో నెట్ లాంటి స్ట్రక్చర్‌ని మనం బాడీలో ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ హెర్నియా సర్జరీలో మెష్ అనేది ఎందుకు వాడాలి అని చూసుకుంటే, హెర్నియా అంటే ఏమనుకున్నాం? మనకు మజిల్స్‌లో ఒక హోల్ లాగా ఏర్పడిపోయి, ఆ హోల్ ద్వారా లోపలున్న ఇంటెస్టైన్ బయటకొస్తే దాన్ని హెర్నియా అనుకున్నాం. సో, ఇప్పుడు జనరల్లీ లాజిక్‌గా ఏం జేసుకోవచ్చు? బయటికి ఏవైతే మజిల్స్ ఎళ్ళాయో దాన్ని లోపలికి తోసేసి, మజిల్‌లో గ్యాప్ ఒకటి క్లోజ్ చేసేయొచ్చు గదా! మెష్ అనేది ఎందుకు వాడాలి అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. సో, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పుకుందాం. సపోజ్ నేను 80 కేజీస్ ఉన్నాను. ఒక టైలర్ దగ్గరికి పోతే వాడు ఒక మంచి షర్ట్ కుట్టిచ్చాడు. షర్ట్ వేసుకున్నాక కొంచెం నాకు బాగానే కంఫర్టబుల్‌గా అన్ని మూవ్‌మెంట్స్ కూడా పాసిబుల్ అయ్యాయి. బట్ ఇదే నేను 80 కేజీస్ నుంచి పొరపాటున 110 కేజీస్ ఆర్ 120 కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యి, తర్వాత ఇదే షర్ట్ ఏసుకొని ఇలా అంటే ఏమైతుంది? అప్పుడు షర్ట్‌కున్న బటన్స్ అన్నీ ఏ విధంగా అయితే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయో, అదే విధంగా మనకి హెర్నియా సర్జరీలో జస్ట్ మజిల్‌లో ఉన్న గ్యాప్‌ని మనం క్లోజ్ చేసుకొని స్టిచెస్‌తో క్లోజ్ చేసుకుంటే, మనకు తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా వెయిట్ పెరిగినా, మనం తీవ్రమైన ప్రెషర్ పెట్టినా, ఏ విధంగా అయితే లావుగా ఉన్న కడుపులో బటన్స్ అనేవి ఆ షర్ట్‌కి తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయో, అదే విధంగా పేషెంట్ గనక ఫ్యూచర్‌లో విపరీతంగా వెయిట్ పెరిగినట్లయితే, ఆ వేసిన కుట్లు తెగిపోయి, ఆ బలహీనపడిన కండరాల్లో ఇంకా బలహీనపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనం బలహీనపడిన కండరాల్ని నమ్ముకోలేము. బలహీనపడిన కండరాలకు వేసే కుట్లని నమ్ముకోలేం. బికాజ్ ఈ 2 తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అందుకే మనం తెగిపోవడానికి వీలు లేని ఒక మస్కిటో నెట్ లాంటిది మనం మజిల్ పైన పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈ మెష్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మెష్‌లో ఉన్న గ్యాప్స్ మధ్యలో నుంచి మన ఓన్ మజిలే పెరిగి ఒక కొత్త గోడలాగా మారుతుంది. మనకు మజిల్ అంటే బ్రిక్స్ లాంటిది. అండ్ మన మెష్ అనేది సిమెంట్ లాగా ఏర్పడి ఒక కొత్త గోడ ఫార్మ్ అవుతూ ఉంటుంది అబ్డామినల్ వాల్ కోసం ఇంకొకసారి హెర్నియా రాకుండా. అందుకే మస్ట్ అండ్ షుడ్‌గా హెర్నియా సర్జరీలో మెష్ అనేది వాడడం జరుగుతుంది.